400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాస్యత్వం చేశారు. కూలీలా, జీతం అడిగితే ఏమన్నారు? నీకు దిక్కున్న చోట చెప్పుకోరా, దేశమే మాదిరా, నీకు దిక్కున్న చోట చెప్పుకో అని అన్నారు. ఎన్ని సంవత్సరాలు జీతం ఇవ్వకుండా బిగబెట్టారు? 400 సంవత్సరాలు కష్టాజితాన్ని బిగబెట్టారు. 400 సంవత్సరాలు కష్టపడి ఏం సంపాదించారు? ఏమీ లేదయ్యా, బూడిద తప్ప ఏమీ మిగలలేదు. అద్భుతం తెలుసా? ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళాలి. దేవుడేమన్నాడంటే, మీరు ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి, మేము మా దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం, కొంచెం మీ మెల్ల ఉన్న బంగారపు గొలుసేయండి అని అడగండి, వాళ్ళు ఇచ్చేస్తారు. కూలే బిగబట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బంగారపు గొలుసేయండి అని అంటే ఎట్టిస్తారయ్యా? నువ్వు అంటాం, మేమేంటాం, నువ్వు భలే ఓడివయ్యా, వాళ్ళు కూలే బిగబట్టిన బ్యాచ్ అయ్యా, నువ్వు ఊరుకో భలే చెప్తున్నావు. డెఫినెట్గా నేనైతే అనేవాడిని. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు అనలా, దేవుని మాట పట్టుకొని వెళ్ళారు. వెళ్ళి, మేము కనాను దేశానికి మా దేవుని దగ్గరికి వెళ్తున్నాం, నీ మెల్లో బంగారు గొలుసు ఉంది కదమ్మా, కొంచెం నాకు ఇయ్యమ్మా అని అంటే, మీరు కనాను దేశానికి వెళ్తున్నారా? బంగారు గొలుసే కాదు, నా చెవులకు పోగులు ఉన్నాయి, నా చెవులకు బొట్టలు ఉన్నాయి, నా చెవులకు సైకిల్ టైర్లు ఉన్నాయి. ఇదిగో సైకిల్ టైర్లు కూడా తీసుకోండి, బొట్టలు కూడా తీసుకోండి. విచిత్రం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశపు ఇళ్లల్లో ఉన్న బంగారం అంతా ఇశ్రాయేలీయుల చేతుల్లో పడితే రాత్రికి రాత్రే బహు ఆస్తితో కనాను దేశానికి బయలుదేరారు. కొన్నిసార్లు బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా, దేవా నేను ఇంత భక్తిగా బ్రతికినా, ఇంత దేవుడని పరిగెత్తినా, దేవుడని పిచ్చి ప్రేమతో నేను బ్రతుకుతున్నా, ఎందుకయ్యా నా జీవితంలో బిగబెట్టావు? ఎందుకయ్యా నన్ను చెన్నచూపు చూసావు? ఎందుకయ్యా నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు? ఎందుకయ్యా నా ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇవ్వలేదు? నువ్వు బిగబట్టినట్లున్నావే అని కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు కూడా అనుకుంటావు. ఒక్క మాట గుర్తుకు తెచ్చుకోండి, బిగబట్టి ఒకరోజు గుప్పెళ్ళు విప్పుతాడు, పొంగి ప్రవహించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నమ్మండి మాట. బిగబట్టి ఒక్కసారి గుప్పెళ్ళు విప్పుతాడు. బిగబట్టాడు ఒక్కసారి విప్పాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఆ కార్యం తప్పకుండా జరిగిస్తాడు. ఆ రోజు వరకు ఓపికతో ఎదురు చూడు. బిగబట్టాడు, అయ్యా ఎంతకాలం బిగబడతావు? విసిగిపోవద్దు. బిగబట్టి ఒక్కరోజు ఆకాశపు వాక్యులు విప్పుతాడు. విప్పిన తర్వాత, ఇది కళ నిజమా? నీ స్థితి చూసి నీవే మురిసిపోయే దినాలు నా దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహించును గాక.